వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం. మాలాం కుంఢీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఒక అద్భుతమైనటువంటి శుభవార్త. ఈ రోజు నుండి గురు పౌర్ణమి పర్యంతం బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి దత్తాత్రేయ భగవానుడి లీలా విలాస వైభవం కమనీయ రమణీయ గాథల విశ్లేషణతో కూడినటువంటి గురుచరిత్ర పారాయణాన్ని ఈ రోజు నుండి మనం ఆరంభం చేసుకుంటూ ఉన్నాం. గురు పౌర్ణమితో ఈ కార్యక్రమం సంపూర్ణంగా ముగుస్తుంది. గురుచరిత్ర అనగానే ఒక హృదయంలో ఎక్కడో ఒక తెలియనటువంటి ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. గురు అనేటువంటి పదానికి దత్తుడు అనే అర్థం అండి. గురు సంప్రదాయాన్ని ఈ జగత్తులోకి తీసుకొచ్చింది దత్తాత్రేయ భగవానులే, అందులో ఎట్టి సందేహం కూడా లేదు. గురుచరిత్ర వినాలన్నా, గురుచరిత్రను పారాయణం చెయ్యాలన్నా, దత్తాత్రేయ భగవానుడి లీలా విలాసములను శ్రవణం చెయ్యాలన్నా పురాకృతమైనటువంటి పుణ్య ప్రభావము ఉంటే కాని సాధ్యపడదు. మరి అద్భుతమైనటువంటి ఈ గురుచరిత్ర గాథలను మనం ఈ 30 రోజుల్లో 51 అధ్యాయములను పారాయణం చేసుకోపోతున్నాం. ఇది పారాయణ రూప ప్రవచనము అని భావించుకోండి. గురుచరిత్ర చాలామందికి తెలియదు. గురుచరిత్ర అనగానే కొద్దిమంది సాయి సచ్చరిత్రను తీసుకొచ్చి చూపిస్తారు. అది సాయి సచ్చరిత్ర. గురుచరిత్ర అనేటువంటి పేరుతో మరాఠీ భాషలో గంగాధర సరస్వతి అనేటువంటి స్వామివారు పూర్తిగా ఓవీలు అంటారు వీటిని. దాదాపుగా 7000 ఓవీలతో సంపూర్ణ గురుచరిత్రను, అంటే శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామివారి యొక్క చరిత్రమును సంపూర్ణంగా దీని యందు లిఖించడం జరిగింది. అట్టి మరాఠీ భాషలో ఉన్నటువంటి గురుచరిత్ర గ్రంథాన్ని దత్తాత్రేయ స్వరూపంగా ఈ జగత్తులో అవతరించినటువంటి శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజ్, టెంబే స్వామి అని పిలుస్తారు. దత్తాత్రేయ సంప్రదాయాన్ని ఈ జగత్తుకు పరిచయం చేసినటువంటి మహానుభావులు, అపర దత్తావతార స్వరూపులు, నడయాడేటువంటి దైవంగా ఈ జగత్తు కీర్తించినటువంటి అవధూత స్వరూపులు, అద్భుతమైనటువంటి సన్యాసాశ్రమ సంప్రదాయాన్ని సుప్రతిష్ఠితంగా ఆచరించినటువంటి మహానుభావులు, సద్గురుదేవులు శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామివారు. వారికి నమస్కారం చేస్తే కానీ గురుచరిత్రను మనం ఆరంభం చెయ్యకూడదండి. ప్రాతస్మరణీయులుగా వారిని మనం ప్రతిరోజు కూడా తలుచుకోవాలి. ఎందుకంటే వారు పెట్టినటువంటి భిక్షనే ఈరోజు మనమంతా కూడా పొందుతున్నటువంటిది. దత్తుడికి సంబంధించినటువంటి చరిత్ర కానీ, దత్తాత్రేయ సంబంధమైనటువంటి శ్లోకములు కానీ, దత్తాత్రేయ సంబంధమైనటువంటి అవతార ఆవిర్భావ విషయ ప్రధానంగా ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి గాథలు కానీ, అష్టాదశ పురాణముల యందు కీర్తించబడినటువంటి దత్తాత్రేయ లీలా విలాసములు కానీ, ఇవన్నీ ఈరోజు మనం పూర్తిగా పొందగలుగుతున్నామంటే దానికి కారణం శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామివారు మాత్రమే. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల్లో 33వ పీఠాధీశ్వరునైనటువంటి శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారతి స్వామివారు, ఈ వాసుదేవానంద సరస్వతి స్వామివారు నడుస్తూ వస్తూ ఉంటే అయం సాక్షాత్ దత్తాత్రేయ
అని కీర్తించినటువంటి గాథ మనకు శృంగేరి పీఠంలో కనిపిస్తుంది. ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు దత్తాత్రేయ భగవానుడి యొక్క ఆదేశాన్ని స్వీకరించి 2000 శ్లోకములతో ద్విసహస్రీ గురుచరిత్ర అని ఒక అద్భుతమైనటువంటి గురుచరిత్ర గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. దాని పేరు గురు సంహిత అని కూడా పిలిచారు. సంహితాయన ద్విసహస్రీ అని దానికి పేరు కూడా ఉంది. మనకు దత్తాత్రేయ సంప్రదాయంలో ముందుగా కనిపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం సంహితాయన ద్విసహస్రీ గ్రంథం. 2000 శ్లోకములతో కఠినమైనటువంటి నారికేల పాకంలో వ్రాసినటువంటి ఆ గురుచరిత్ర చాలామందికి కొరుకుడు పడలేదు. అంటే అది చదవడం చాలా కష్టం. పండితులకే సాధ్యము కానంత అద్భుతమైనటువంటి పరిపూర్ణమైన సంస్కృత గ్రాంధిక భాషలో పూర్తిగా గ్రాంధిక సంస్కృతం అంటారు వాటి లిఖించడం జరిగింది. దానికే వారు వాసుదేవి అనేటువంటి పేరుతో ఒక టీకాను కూడా రాయడం జరిగింది, భాష్యాన్ని కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామివారే మరల మరాఠీ భాషలో ఉన్నటువంటి మూల గురుచరిత్ర సమసంహిత సమశ్లోకి అనేటువంటి పేరుతో దాదాపుగా 7000 శ్లోకములతో విస్తృతంగా గురుచరిత్రను సంస్కృతంలో మరల వ్రాయడం జరిగింది. అంటే సంస్కృత భాషలో 2 గురుచరిత్రలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి సంహితాయన ద్విసహస్రి, ఒకటి రెండవది సమసంహిత సమశ్లోకి గురుచరిత్ర. ఈ సమశ్లోకి గురుచరిత్ర 7000 శ్లోకములతో చాలా మహిమాన్వితంగా అద్భుతంగా మనకు గ్రంథ రూపంలో కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రంథాన్ని తెలుగులోకి మొట్టమొదలు అనువాదం చేసినటువంటి వారు అపర దత్తాత్రేయ స్వరూపులు, అస్మత్ గురువరేణ్యులకు పితామహులుగా అలాగే పెద్దనాన్నగా కీర్తించబడినటువంటి వారు, పింతండ్రి అని పిలిచేటువంటి వారు మా గురువుగారు. వారే మల్కాజ్గిరిలో భాగ్యనగరంలో చాలా కాలము నివసించి అవధూతగా కీర్తించబడినటువంటి సద్గురుదేవులు, అవధూత స్వరూపులు శ్రీ 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 బోధానందేంద్ర స్వామివారు మొట్టమొదలు ఈ సమసంహిత ఈ గురుచరిత్రను వారు పూర్తిగా తెలుగు అనువాదంగా వ్రాయడం జరిగింది. ఆ గ్రంథములు కూడా ప్రస్తుతం లభ్యమవుతూ ఉన్నాయి. అంటే తెలుగు భాషలో మొట్టమొదలు వచ్చినటువంటి గురుచరిత్ర శ్రీ 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 అవధూత బోధానందేంద్ర సరస్వతి స్వామి వారు వ్రాసినటువంటిది. ఆ తరువాత అదే గురుచరిత్రను చాలామంది భక్తులు, దత్తాత్రేయ భక్తులు తెలుగులో వారి వారి భావాలకు అనుగుణంగా వ్రాసుకోవడం జరిగింది. ముఖ్యంగా బహుళ ప్రాచుర్యంలో ప్రస్తుతం చాలామంది చదువుతూ ఉన్నటువంటి గ్రంథం, అనేక మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసినటువంటి గురుచరిత్ర పుస్తకం అంటే వ్యవహారిక భాషలో వారు వ్రాయడం జరిగింది 51 అధ్యాయాలు. ఆ గురుచరిత్ర కూడా ఈ సమశ్లోకి గురుచరిత్రకు వ్యావహారిక భాష అనువాదంగా చెప్పడం జరిగింది. చాలామంది వాటిని పారాయణం చేస్తారు. వారే కాకుండా విమలా శర్మ గారు అనేటువంటి వారు కూడా గురుచరిత్రను ఆంధ్రీకరణం చేయడం జరిగింది. అంటే నేను చూసినటువంటి పుస్తకాలు ఇవే కాకుండా చాలా గ్రంథాలు ఇంకా ఉంటాయి. అన్నిటినీ కూడా చూడలేం కాబట్టి నాకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని గురించి మాత్రమే ఇప్పుడు మీ ముందు నేను ప్రస్తావన చేస్తూ ఉన్నాను. వీటిలో మొట్టమొదలు సంస్కృత శ్లోకములను స్వీకరించి ప్రతి శ్లోకానికి తెలుగు తాత్పర్యంగా ఒక గ్రంథం వెలువడ్డది. దత్త అనుగ్రహంతో దాన్ని వ్రాసినటువంటి వారు శ్రీ వెరుదూరి నారాయణరావు గారు. అది తెలుగులో, అంటే నాకు తెలిసి మొట్టమొదలు తెలుగులో వచ్చినటువంటి సమశ్లోకి సంస్కృత శ్లోకములకు భావానురూపంగా ఆ ఒక్క గ్రంథం అనేటువంటిది ప్రస్తుతం మీకు లభ్యమవుతూ ఉన్నది. వీటన్నింటినీ ఆధారం చేసుకొని ఈ 30 రోజుల్లో ఈ 51 అధ్యాయముల గురుచరిత్ర సారమును పారాయణ ప్రవచన రూపంలో మీకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి భాగ్యమును భక్తి టీవీ వారు ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో, ఆ దత్తాత్రేయ పరిపూర్ణమైనటువంటి కృపతో నాకు అందించడం జరిగింది. భక్తి టీవీ వారు అందించినటువంటి ఈ మహత్తరమైనటువంటి భాగ్యమును ప్రతి ఒక్క దత్తభక్తుడు పొందుగాక,
ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండి ఆరంభమైనటువంటి ఈ గురుచరిత్ర పారాయణ ప్రవచన జ్ఞాన యజ్ఞము గురు పౌర్ణమి వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి దత్త సంప్రదాయాన్ని తెలుసుకొని ఆ గురుచరిత్ర పారాయణంలో ఉండేటువంటి అనేక మహిమాన్వితమైనటువంటి విషయములను మీరు చక్కగా మనస్సులోకి స్వీకరించి దత్తాత్రేయ అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ మన పారాయణ ప్రవచనమును ఇప్పుడు ఆరంభం చేస్తూ ఉన్నాను. ప్రతి వారు కూడా శుచిగా ఉన్నటువంటి బట్టలతోనే కూర్చొని ఈ పారాయణాన్ని చెయ్యండి. ప్రతి ఒక్కరు కూడా దత్తాత్రేయుడి మీద పరిపూర్ణమైనటువంటి భక్తితో ఈ అరగంట సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని శ్రవణం చెయ్యండి. పారాయణం పూర్తయిన తర్వాత మీరు మీ ఇంట్లో పటిక బెల్లం కానీ ఏదైనా ఒక మిఠాయి కానీ దత్తుడికి నివేదన చేస్తున్నాననేటువంటి భావంతో చక్కగా నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది స్వీకరించండి. ఆషాఢ శుక్ల పౌర్ణమి గురు పౌర్ణమి పర్యంతము మన పారాయణ ప్రవచన జ్ఞానయజ్ఞం అనేటువంటిది ప్రతిరోజు ఇదే సమయానికి కొనసాగుతుంది. మీ దత్తభక్తులందరికీ కూడా చెప్పి ఈ పారాయణ ప్రవచన జ్ఞానయజ్ఞంలో భాగస్వాములను చేసి పరిపూర్ణమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుమూర్తి యొక్క కృపాకటాక్షమును పొందాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పారాయణం మొదలు పెట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని మీరంతా కూడా ఆ శ్లోకాన్ని ఇప్పుడు నేను చెబుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా పారాయణం మొదలు పెట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని మీరంతా కూడా చెప్పండి. అనసూయ అత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాదిదేవత్వం మమ చిత్తం స్థిరీకురు. సర్వమంగళమాంగళ్య సర్వాధివ్యాధిభేషజ సర్వసంకటహారిన్త్వం మమ చిత్తం స్థిరీకురు. సర్వపాపక్షయకరః తాపదైన్యనివారకః యో అభీష్టదః ప్రభుః సత్వం మమ చిత్తం స్థిరీకురు. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. ఇది తప్పకుండా అధ్యాయానికి ముందుగా ఈ 3 శ్లోకములు చెప్పటం, ఆ తర్వాత 3 సార్లు దిగంబర దిగంబర అనేటువంటి నామాన్ని ఉచ్చరించి మన పారాయణ ప్రవచనాన్ని ఆరంభం చేసుకుందాము. మొట్టమొదటి అధ్యాయం వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీ ముందుకు ఉంచడం జరుగుతోంది. ప్రతి అధ్యాయం చివర దిగంబర అనేటువంటి నామాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా అధ్యాయంలో ఒకసారి ఎక్కువ కావచ్చు, ఒకసారి తక్కువ కావచ్చు. అలాగే ఇది మన 30 రోజుల ప్రవచనం కాబట్టి 30 రోజుల పారాయణం కాబట్టి 7 రోజుల పారాయణ నియమాలేవి దీనికి వర్తించవు. భక్తి శ్రద్ధలే నియమం, ఇంకా వేరే నియమాలు ఏమీ కూడా లేవు దీనికి. ఒకటి మాత్రం పరిశుద్ధమైనటువంటి వస్త్రములతో మంచి మనస్సుతో ఈ గాథలను శ్రవణం చేయండి. లౌకిక విషయములను ఎక్కడ కూడా మనం ప్రస్తావన చేసుకోకుండా పూర్తిగా దత్తాత్రేయ గురుచరిత్రకు సంబంధించినటువంటి గాథలను మాత్రమే సంపూర్ణంగా వివరించేటువంటి ప్రయత్నము ఆ దత్తానుగ్రహంతో నేను చేస్తాను. మీరంతా కూడా స్వీకరించండి. దత్తాత్రేయం గురుం వందే భవబంధ వినాశనం సర్వరోగహరం దేవం భుక్తి ఫలప్రదం. ఓం నమో విఘ్నహరతే గజాస్య గిరిజాసుత జయ లంబోదర జయ శూర్పకర్ణైకదంతభో. గురుచరిత్ర జ్ఞానకాండ
కర్మకాండ, ఉపాసనాకాండ అనే 3 పేర్లతో అధ్యాయములను విభజించడం జరిగింది. మొదటి అధ్యాయము జ్ఞానకాండములోకి వస్తుంది. కాబట్టి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విశేష అర్థాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను సంస్కృత శ్లోకాలను అక్కడక్కడ మీకు ఉటంకిస్తూ ఉంటాను. సంస్కృత శ్లోకములు రానటువంటి వారు మీ దగ్గర కేవలంగా భరద్వాజ గారి పుస్తకాలు కానీ, అవధూత బోధానందేంద్ర సరస్వతి స్వామి వారి పుస్తకాలు కానీ, లేకపోతే ఇంకా ఏవైనా గురుచరిత్ర పుస్తకాలు ఉన్నా పర్వాలేదు, సారాంశమంతా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఏది చెప్పినా సారం ఒక్కటే. మీ గ్రంథములో ఉన్నటువంటి సారాంశమునే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క భావావేశంతో పుస్తకాన్ని వ్రాస్తారు. కాబట్టి నా భావావేశంలో నాకు దత్తుడు ఎలా అనుగ్రహించాడో అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదలు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, అంటే ఇక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అని ఎందుకు చెబుతున్నానంటే, మూల గ్రంథము గంగాధర సరస్వతి, దాన్ని సంస్కృతంలో వ్రాసినటువంటి వారు వాసుదేవానందుల వారు. మొట్టమొదలు గణపతి ప్రార్థనతో ఈ గ్రంథం ప్రారంభమవుతోంది. ఓం నమో విఘ్నహరతే గజాస్య గిరిజాసుత జయలంబోదర జయ శూర్పకర్ణైకదంతబోహో. ఓ విఘ్నహర, ఓ గజానన, ఓ గిరిజాసుత, ఓ లంబోదర, ఓ శూర్పకర్ణ, ఓ ఏకదంత, అంటే ఇవన్నీ కూడా పేర్లే. ఇన్ని పేర్లతో గణపతిని ప్రార్థన చేసి నీకు జయము కలుగుగాక. గణపతికి జయం కలిగిందంటే తప్పకుండా విఘ్నములన్నీ తొలగిపోతాయి. ఆ విఘ్నములను తొలగించటానికి గణపతి ఏం ప్రయత్నం చేస్తాడు అంటే, ఇక్కడ తర్వాత మాటలో చెప్తున్నాడు, చాటల వంటి గణపతి యొక్క చెవులు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి కదిలితే మహా గాలి అనేటువంటి వాటి చేత విఘ్నములన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే గాలి చేత కొట్టబడిన చెత్తా చెదారం ఎలాగైతే వెళ్ళిపోతుందో, గణపతి యొక్క చాట వంటి చెవుల ధాటికి ఈ విఘ్నములన్నీ కూడా తొలగిపోవుగాక అని మహాగణపతిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తరువాత గణపతి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి యొక్క ప్రార్థన కూడా, వాగ్దేవతే జయ జయ జగన్మాత నమోస్తుతే సమస్త వేదశాస్త్రాది లిఖితం జయతీహతే. అమ్మవారు జగదంబిక, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఓ వాగ్దేవి నీకు జయం కలుగుగాక. ఓ జగన్మాత, సమస్తమైనటువంటి వేదశాస్త్రములను నీవు మహన్నీ కూడా అందిస్తూ ఉన్నావు తల్లి, అటువంటి నీకు జయము కలుగుగాక అని ఆ తల్లిని ప్రార్థన చేసి, ఆ తరువాత త్రిగుణాత్మకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వందనాన్ని ఆచరించి, ఆ తరువాత చతుర్ముఖ బ్రహ్మ, ఆ తరువాత కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణ, ఆ తరువాత మహానారాయణుడు, అలాగే లక్ష్మీ పరదేవతను ప్రార్థన చేసి, కవికులల్లో ముఖ్యులైనటువంటి పరాశరుడు, వ్యాసుల వారు, వాల్మీకి మహర్షుల వారు మొదలైనటువంటి కవీశ్వరులకు నమస్కారం చేసి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఏమిటి అంటే, స్వామి, నేను సాహిత్యం తెలియనటువంటి వాడిని, కవిత్వం అనేటువంటిది నాకు రాదు. సాధారణంగా ఏ గ్రంథము మొదలుపెట్టినా పూర్వకాలంలో నన్నయ్య కానీ, తిక్కన కానీ, ఎర్రన కానీ, లేదా పోతనామాత్యుల వారు కానీ ఎవరు మొదలుపెట్టినా కూడా తమ పూర్వ కవులను, పూర్వ వైభవాన్ని ప్రార్థన చేయడం అనేటువంటిది సనాతన ధర్మ సంప్రదాయం. గురువులను ప్రార్థన చేస్తే కానీ ఏ కార్యక్రమాన్ని ఆరంభం చేయకూడదు. కాబట్టే సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇది మనకు అద్భుతమైనటువంటి గురు ధ్యాన శ్లోకం. అంటే గురు పరంపర, ఈ పరంపర మనకు మాత్రమే ఉన్నది. మొట్టమొదటి గురువు సదాశివుడు, సదాశివుడికి మహావిష్ణువు, మహావిష్ణువుకు బ్రహ్మ, బ్రహ్మకు వశిష్ఠుడు, వశిష్ఠుల వారికి శక్తి, శక్తికి పరాశరుడు, పరాశరుల వారికి వ్యాసుల వారు, వ్యాసుల వారికి శుకభగవానులు, శుకభగవానులకు గౌడపాదుల వారు, గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదుల వారికి సురేశ్వరులు, హస్తామలకులు,
తోటకాచార్యుల వారు, అలాగే పద్మపాదాచార్యుల వారు. ఈ సంప్రదాయంలో సురేశ్వరుల తరువాత ఆ సంప్రదాయంలో విద్యారణ్య భగవత్పాదుల వారి తరువాత ఉగ్ర నరసింహ భారతీ స్వామి వారు, ఉగ్ర నరసింహ భారతీ స్వామి వారి యొక్క శిష్యులు చక్కగా సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు, వారికి చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు, చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారికి అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారికి గురు పరంపరలో మరల వచ్చినటువంటి వారు భారతీ తీర్థ మహాస్వాముల వారు. ఆ భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క శిష్యులు విధుశేఖర భారతీ మహాస్వాముల వారు. ఇగో ఇది గురు పరంపర అన్నారు. కాబట్టి ఇది మన సంప్రదాయంలో మనకు మాత్రమే ఉన్నటువంటి గురు పరంపర. అటువంటి గురు పరంపరకు మొట్టమొదలు నమస్కారం చేసి ఇక్కడ మొదలు పెడుతున్నారు. ఏమిటి అంటే ఆపస్తంభ శాఖకు చెందినటువంటి వారు, కౌండిన్య గోత్రంలో సాఖరే అనేటువంటి ఇంటి పేరు కలిగినటువంటి వారు సాయందేవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు. ఈ సాయందేవుడు, అతనికి కుమారుడు నాగనాథుడు. ఆ నాగనాథునికి దేవరావు, ఆ దేవరావు యొక్క కొడుకు గంగాధరుడు. ఆ గంగాధరుడికి కొడుకు ఎవరైతే ఉన్నారో అతడు ఈ గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. అందుకే గంగాధర సరస్వతి అన్నారు. వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా ఇక్కడ ఇస్తూ ఆశ్వలాయన శాఖకు చెందినటువంటి వారు, అలాగే కాశ్యప గోత్రీయులైనటువంటి వారు మా మాతామహులు అని వారి వర్గమంతా కూడా చెప్పి, ఇతడి పేరేమిటి అంటే సరస్వతీతి విఖ్యాత గంగాధర సుతోస్మ్యహం. నేను గంగాధరుడు అనే పేరు కలిగినటువంటి అతడికి పుట్టినటువంటి వాడను, సరస్వతి అని నా పేరు, అందుకే ఇతడి పేరు గంగాధర సరస్వతి అని చెప్తున్నారు. అంటే మూల గ్రంథం వ్రాసినటువంటి వారు గురుచరిత్ర గంగాధర సరస్వతి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గురుచరిత్ర మూలం ఎక్కడిది అంటే మరాఠీ భాషలో గంగాధర సరస్వతి అనేటువంటి వారు ఈ గ్రంథాన్ని వ్రాసారు అని వారు చెబుతూ ఉన్నారు. ఏమిటి అంటే నా బుద్ధి కావ్యరచన చేసేటువంటి సామర్థ్యం లేనటువంటిది, అయితే గురు ప్రేరణ అనేటువంటిది నాకు కలిగింది. ఆ గురు ప్రేరేపణ వల్ల నేను ఈ రచనను ఆరంభం చేస్తూ ఉన్నాను. దత్తుడు ప్రసన్నుడైతే ఈ జగత్తులో ఏదైనా చెయ్యవచ్చు. కాబట్టి అట్టి దత్తాత్రేయ పరిపూర్ణమైనటువంటి కృపతో ఈ గ్రంథాన్ని నేను ఆరంభం చేస్తున్నాను. గురువాక్యం కామధేను, గురువాక్యము కామధేనువు అనేటువంటి మాటలో నాకు ఎతికించిత సంశయం లేదు. కాబట్టి నేను ఈ గురుచరిత్ర వ్రాస్తాను. హే నృసింహ సరస్వతి, ఈ గురుచరిత్ర గ్రంథాన్ని వ్రాసేటువంటి శక్తిని నాకు అనుగ్రహించు అని గంగాధర సరస్వతి స్వామివారు మొట్టమొదలు ఈ గురుచరిత్ర గ్రంథాన్ని ఆరంభం చేస్తూ ఆ నరసింహ సరస్వతి స్వామి వారిని ప్రార్థన చేశారు. చక్కగా ఆ నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క ప్రార్థనతో ఈ గురుచరిత్ర మొట్టమొదటి అధ్యాయం అనేటువంటిది మనకు ప్రారంభమైంది. ఇంకా విశేషాంశములు ఏవైతే ఉన్నాయో ఇది 2వ రోజు పారాయణంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా ఒకసారి చెప్పండి నాతో పాటుగా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. గోమాతా కీ జై. సర్వం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయ చరణారవిందార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.